పుష్యమాసం వచ్చిందంటే చాలు అడవుల జిల్లా ఆదిలాబాద్లోని గోండుగూడాలు భక్తి పారవస్యంతో పులకించిపోతూ ఉంటాయి. తరతరాల ఆచారాల్ని పాటిస్తూ నియమ నిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తూ తమ దైవాలను కొలుస్తూ ఉంటాయి. తీరొక్క జాతరలు ఉంటాయి. ఒక్కో జాతరకు ఒక్కో ప్రత్యేకత. అలాంటి ఒక ప్రత్యేకమైన జాతరే జంగుబాయి జాతర. జనం వనం కలిసి చేసుకునే పండుగ. దీపమే దైవమే సాగే అతి భారీ జాతర. జ్యోతి రూపంలో అమ్మ దర్శనమిచ్చే అతిపెద్ద ఆదివాసీ జాతర. ఈ జాతర స్థలాన్ని దర్శించాలంటే కష్టాల దారి దాటాల్సిందే. కొండలు కోనలు దాటుకుంటూ గుహలో దర్శనమిచ్చే అమ్మ చెంతకు చేరాల్సిందే. జంగిల్ జ్వాలాముఖికి ప్రణమిల్లాల్సిందే. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న కొండ కోనల్లో దీపం రూపంలో దర్శనమిచ్చే జ్వాలాముఖి దుర్గామాతను దర్శించుకోవడానికి తండోపతండాలుగా గోండుగూడాలు తరలుతున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముగ్ధంగూడ సమీపంలో కొండ గుహల్లో దీపం రూపంలో దర్శనమిచ్చే అమ్మవారే జంగుబాయి. ఇక్కడికి చేరుకోవాలంటే ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి చేరుకోవచ్చు. తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి వెళ్లే భక్తులు కెరమెరి మండల కేంద్రం మీదుగా దేవాపూర్, అనార్పల్లి, కొండిబాగుడ, మలంగి, మలేపూర్ నుంచి ఉమ్రీ క్రాస్ రోడ్ మీదుగా పరందోళి, మహారాజ్ గూడకు చేరుకుని అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడక మార్గంలో వెళితే అమ్మవారి గుహ వస్తుంది. ఆదిలాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉట్నూరు, నాన్నూర్, లోకారి మీదుగా ఉమ్రీ క్రాస్ రోడ్ నుంచి మహారాజ్ గూడకు వెళ్లి అక్కడి నుంచి ఆలయాన్ని చేరుకోవచ్చు. మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు జివితి మీదుగా మక్తుంగూడ చేరుకుని అక్కడి నుండి మహారాజ్ గూడ గుండా కాలినడకన గుహకు చేరుకుంటారు. చుట్టూ పారే నది, మధ్యలో ద్వీపకల్పం. పూర్వకాలం నుంచి ఇది పులులు నివాసం ఉండే కీకారణ్యం. అలాంటి ఈ చోటుకు చేరుకోవడానికి ఆదివాసీలు ఎంతో నియమనిష్టల్ని పాటిస్తూ ఉంటారు. ఈ పుష్యమాసంలో కాళ్లకు చెప్పులు ధరించకుండా, తమ ఇళ్లల్లో తప్ప బయట ఏవీ తినకుండా నియమ నిష్టలతో జంగుబాయిని ఆరాధిస్తారు. ఆవు పేడతో ఇళ్లు అలికి చుట్టూ ఉన్న పరిసరాల్ని పవిత్రంగా ఉంచుకుంటారు. పుష్యమాసం నెలవంక కనిపించింది మొదలు నెల రోజుల పాటు అత్యంత కఠినమైన నియమాల్ని పాటిస్తూ ఉంటారు. జంగుబాయిని కొలిచే భక్తులు ఇళ్లల్లో తప్ప బయట భోజనాలు చేయరు. ఆదివాసీ రైతులు పండించిన వడ్లను ఇంటి వద్దే రోళ్లలో దంచిన బియ్యాన్ని తీసుకొచ్చి అమ్మవారి పూజలో ప్రసాదంగా వినియోగిస్తారు. నైవేద్యం కోసం గానుగతో తీసిన నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగిస్తారు. జంగుబాయి దీపారాధన కోసం స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆముదు నూనెను ఉపయోగిస్తారు. ఈ శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని వారు ఇలాగే పాటిస్తూ వస్తున్నారు. ఆ మౌలిక వసతులు కల్పించాలని కూడా మేము రాజ్గోండ్ సేవా సమితి తరపున మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత సంవత్సరం సీతక్క గారు రావడం జరిగింది, అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదే రకంగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతో కొంత బాగానే అభివృద్ధి చేయడం జరుగుతుంది. గతంలో ఈ ప్రాంతంలో తాగడానికి నీరు లేకుండే, అదే రకంగా రావడానికి రోడ్డు కూడా లేకుండే, ఇప్పుడిప్పుడే ఈ జంగుబాయిని అభివృద్ధి జరగడం జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో జంగుబాయి దేవస్థానానికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని జంగుబాయి అంటే ఏ రూపంలో ఉంటుందని కొందరు అంటున్నారు. వాళ్ళకి తెలియకుండా జంగుబాయి ఏ రూపంలో ఉన్నదంటే కొందరు అంటున్నారు. ఆ రూపము చూడబడకుండా ఇట్లా మనం కాలు వేసుకుంటే రూపమే, మనం నడుచుకుంటే రూపమే, గాలి రూపమే, అగ్గి రూపమే, అన్నితోటి మన జంగుబాయి రూపాలు ఉన్నాయి. అయితే ఎందుకంటే ఇక్కడ జంగుబాయి దగ్గర వస్తున్నాయంటే చాలా ఇక్కడ కాదు, చాలా మన మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ కానీ ఎందుకు వస్తున్నారు నమ్ముకొని అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎవరికైనా కానీ ఆపద వచ్చిన వాళ్ళకు ఆదుకుంటుంది జంగుబాయి. గత నెల 22న దీపోత్సవ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ జాతర జనవరి 1న మహాపూజతో కీలక ఘట్టానికి చేరుకుంది. ఆదివాసీ 8 గోత్రాలకు సంబంధించిన కటోడాల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత కఠినమైన నియమాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17న శుద్ధి కార్యక్రమంతో జాతర ముగియబోతోంది. ఈ జాతరకు తెలంగాణలో ఉన్న ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తున్నారు. తుమ్రం, కొడప, సలాం, రాయసిడాం, హర్రేకుమా,
మరప, వెట్టి, మందడి ఇలా 8 గోత్రాల పూజారులు తొలి రోజు కాలినడకన పూజా సామాగ్రిని తీసుకొచ్చి అదే రోజు రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు ఇలాంటి పూజలన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. నీకు